ఆదిలాబాద్ లో రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా సెకండ్ ఫేజ్ గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ అంతా కూడా సత్యాగా సాగుతుంది. ఇప్పుడిప్పుడే ఎన్నికలు ముగిశాయి. 1 గంట వరకు కూడా ఎవరైతే పోలింగ్ బూత్ కాంపౌండ్ లోపలికి వచ్చిందో వాళ్ళందరినీ అనుమతిస్తూ ఉన్నారు. దాదాపు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సెకండ్ ఫేజ్కు సంబంధించి 139 గ్రామ పంచాయతీలకు ఈరోజు సెకండ్ ఫేజ్లో ఎలక్షన్ జరుగుతున్నాయి. 825 వార్డ్స్కు సంబంధించి పోలింగ్ జరిగింది. ఇప్పటివరకు దాదాపు ఆదిలాబాద్ జిల్లాలో 8 మండలాల్లో ఈరోజు సెకండ్ విడతకు సంబంధించిన పోలింగ్ జరుగుతుంది. అదేవిధంగా నిర్మల్ జిల్లాకు సంబంధించి 131 గ్రామ పంచాయతీలకు, అదేవిధంగా 7 మండలాల్లో పోలింగ్ జరుగుతుంది. 1 గంట వరకు ఎవరైతే ఓటర్స్ కాంపౌండ్ లోటుకి వస్తారో వాళ్ళందరినీ కూడా అనుమతిస్తూ ఉన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా ప్రారంభమవుతుంది. ఏదైతే ఫస్ట్ ఫేజ్లో మేజర్ గ్రామ పంచాయతీలో దాదాపు కొంత ఇబ్బందికర పరిస్థితి నేపథ్యంలో పోలింగ్ కాస్త ఆలస్యంగా జరిగి కౌంటింగ్ కూడా ఆలస్యంగా జరిగిన నేపథ్యంలో సెకండ్ ఫేజ్లో అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా కలెక్టర్ అదేవిధంగా జిల్లా ఎస్పీ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తద్దు, ఓటర్లకు కావాల్సిన వసతులన్నీ కూడా కల్పించారు. ఎవరైతే ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారో, చేతగాని వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం అయితే వీల్ చైర్స్ కూడా అరేంజ్ చేసిన పరిస్థితి. 1 గంట వరకు దాదాపు అన్ని మండలాల్లో కలిసి ఈరోజు జరిగినటువంటి పోలింగ్ దాదాపు 70% వరకు కూడా పోలైనట్టుగా చెప్తా ఉన్నారు. ఫైనల్ రిజల్ట్స్ రావాల్సి ఉంది. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఓటర్ల చైతన్యం కారణంగా చాలా ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఓటర్లు తల్లి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్వచ్ఛందంగా తల్లి వచ్చేందుకోసం కూడా ఏర్పాట్లు చేశారు. ఓటు హక్కు వేసుకునేందుకోసం పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించిన నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలింగ్ అయితే జరిగింది. ప్రస్తుతం కౌంటింగ్ సంబంధించిన ప్రక్రియ అంతా కూడా స్టార్ట్ కాబోతుంది. మధ్యాహ్నం 2 గంటలకు లంచ్ అవర్ తర్వాత కౌంటింగ్ స్టార్ట్ చేస్తారు. 6-7 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ కూడా చాలామంది కూడా ఓటును వేసుకునేందుకు ఇష్టపడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే మొదటి ఫేజ్కి సంబంధించి ఎలక్షన్స్లో దాదాపు కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ పోటాపోటీగా ఇక్కడ విజయాలు సాధించడం జరిగింది. ప్రస్తుతం ఎన్నికల గుర్తు మీద కానీ రాజకీయ పార్టీల మీద కానీ ఓటింగ్ జరగకున్నప్పటికీ కూడా వాళ్ళ పేర్ల ఆధారంగా గుర్తులు కేటాయించడం జరిగింది. గుర్తులతోటే ఈరోజు ఎలక్షన్ కంటిన్యూ చేశారు. దీంతోపాటు థర్డ్ ఫేజ్ సంబంధించి 17th రోజు ఉంది. ప్రస్తుతం అయితే సెకండ్ ఫేజ్ సంబంధించి ఈరోజు పోలింగ్ ప్రక్రియ అంతా కూడా సజావుగా సాగిందని చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్పై ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. వెబ్కాస్ట్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు పోలింగ్ అదేవిధంగా కౌంటింగ్కి సంబంధించిన సరళిని పరిశీలిస్తూ ఉన్నారు అధికారులు. మార్నింగ్ 7 నుంచి స్టార్ట్ అయిన పోలింగ్ ప్రక్రియ అంతా కూడా 1 గంట వరకు కంటిన్యూస్గా కొనసాగింది. ఎక్కడ కూడా టెక్నికల్ ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా రానప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రం కొంత చెదురుమదురు ఘటన జరిగినట్టు చెప్పుకోవచ్చు. 200 మీటర్స్ యార్డ్ ఏదైతే ఉందో లోనికి ఎవరిని కూడా అనుమతించడం లేదు. కేవలం పోలింగ్ స్టాఫ్, పోలింగ్ సిబ్బంది, అదేవిధంగా అభ్యర్థులు, వాళ్ళకి సంబంధించిన ఏజెంట్స్ మాత్రమే కౌంటింగ్కు అలో చేస్తున్న పరిస్థితి. మొత్తంగా హోరాహోరీగా సాగిన సెకండ్ ఫేజ్ ఎలక్షన్ సంబంధించి 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు కార్యక్రమం అయితే కొనసాగే పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్, HN TV.